హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ధర్మం. మనిషి ధర్మంగా ఎలా బతకాలి. అది చాలా కష్టమైన పని. ఈ ప్రపంచంలో ఎవ్వరికైనా అత్యంత కఠినమైన పని ధర్మంగా బ్రతకడం, ధర్మ మార్గంలో బ్రతకడం, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా బ్రతకడం, మోసం చేయకుండా బ్రతకడం. ఇది నిజమేనా కాదా ఆలోచించండి. సో మన జీవితంలో మనకు ఎన్నో కష్టాలు అనుకుంటాం. అమ్మ ఇది ఘోరమైన కష్టం, ఇది ఘోరమైన కష్టం అని అనుకుంటాం. కానీ అన్నింటికన్నా ఘోరమైన కష్టం, అత్యంత మనం భరించలేనంత కష్టం మనం ధర్మంగా బ్రతకడమే. అందుకే చూడండి, భారతంలో ధర్మరాజుకు కానీ రామాయణంలో రామునికి కానీ ఎన్ని కష్టాలు పడ్డారు. వాళ్ళు ఏం చేసారు పాపం? వాళ్ళు ఏం చేయలే. ధర్మరాజు ఏమైనా కుతంత్రాలు అన్నిండా? రాముడు ఏమన్నా ఎవరికన్నా కీడు చేసిండా? కనీసం అరే ఈ తొరే అన్న మాట మాట్లాడతాడా? పోనీ రాముడు ఎక్కడన్నా కోపంగా ఉన్నాడు, కోపంగా మాట్లాడాడు అని మనం విన్నాం ఎక్కడన్నా? ఎంత మంచిగా అంటే ఎంత సౌమ్యంగా ఉంటాడో, ఎంత మర్యాద పురుషోత్తముడో, అంత ధర్మంగా నడిచింది కాబట్టే అతనికి అన్ని కష్టాలు ఎదురైనా కూడా ధర్మాన్ని విడిచిపెట్టలే. సో అంటే ధర్మంగా బ్రతకాలి అంటే అంత కష్టం ఉంటుంది. కానీ అదే మార్గంలో మనము నడిస్తే ఇక అది చెప్పనవసరం లేదు. ఇక మన జీవితం ఒక చరిత్ర అయిపోతుంది. మన గురించి చెప్పుకుంటారు. ఇక మనకు కొద్ది కష్టం రాగానే ఇంతగా ఇది బంద్ చేసి ఇది అద్రా ఇక అందరి లెక్క నేను బతుకుతా, నలుగురితో నారాయణ, 10 మందిలో గోవింద అనుకుంటా బతుకుదాం అనుకుంటావా? ఏం లేదు, అంతే. ఇక మన దాన్ని ఇక గొర్రె బతుకు అంటారు. ఇక ఒక గొర్రె వెనక గొర్రె అన్నట్టు శాస్త్రం ఉంటుంది కదా, గొర్రె వెనక గొర్రె అన్నట్టు. ఇక అది గొర్రె బతికే. ఆడు చేస్తుండే అప్పుడు నేను చేస్తా, ఆడు మోసం చేస్తాడు నేను మోసం చేస్తా, ఆడు అక్రమంగా సంపాదిస్తాడు నేను అక్రమంగా సంపాదిస్తా, అంతే. ఇక ధర్మం అనేది మన జీవితాలకి వెళ్ళిపోయిందా ఇక మనం అధోగతి పాలవుతాం. ఇక అంతే. ఇక ఓకే, అర్థం చేసుకోండి, ధర్మంగా బ్రతకండి.